దామోదర్ గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆయన్ని మాట్లాడించేద్దాం. సార్ జాగ్వార్ ఫస్ట్ సాంగ్ ఆల్రెడీ లాంచ్ అయిపోయింది. సో టీజర్ కూడా ఆల్రెడీ చూసినట్టున్నారు మీరు. సో మీకు ఎలా అనిపించింది? చాలా బాగుందమ్మా. మ్యూజిక్ బాగుంది అండ్ వెరీ గ్రాండ్ పిక్చరైజేషన్ చాలా బాగుంది. సో టాలీవుడ్లో ఎలా రిసీవ్ చేసుకుంటారని మీరు అనుకుంటున్నారు? బ్యాంక్తో రిసీవ్ చేసుకుంటారు. యా, అండ్ దారిన మనం వచ్చేటప్పుడు చూసినట్టయితే బాగా ఒక పోస్టర్లో నిఖిల్ సైకిల్ తొక్కుతూ కనిపించాడు, ఇంకో పోస్టర్లో రొమాంటిక్గా కనిపించాడు, ఇంకో పోస్టర్లో చాలా స్టైలిష్గా కనిపించాడు. సో అమ్మాయిలు ఇలా ఆలోచిస్తూ ఉంటారు. మరి కళ్యాణ్ సార్, శ్రీ కళ్యాణ్ గారు ఉన్నారు. సో సార్ మీ విషెస్ అండ్ మీ ఫీలింగ్స్. ఈ సినిమా సెన్సేషనల్ హిట్ అవుద్ది. నిఖిల్ చాలా పెద్ద స్టార్ అవుతాడు. ఆ బ్యానర్కే అంత పవర్ ఉంది. ఈ సినిమాకి దానికంటే మించి పవర్ ఉంది. అందుకనే జాగ్వార్ టైటిల్. ఈ సినిమా స్టోరీ ఇచ్చిన ఆయన ఎంత పవర్ఫుల్లో మనకు తెలుసు. అలాగే నహీకి మాత్రం చాలా పెద్ద హిట్ వస్తుంది. ప్రొడక్షన్ కాస్ట్ అలాంటిది. తమన్ చాలా గొప్ప మ్యూజిక్ ఇచ్చాడు. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. మరి ఇప్పుడు సురేష్ గారు చాలా బిజీగా ఉన్నారు. నెక్స్ట్ నా వైపు వస్తుంది నాకు తెలుసు. ఎలా నేను ఫోన్ నొక్కుంటూ కూర్చుంటే వీళ్ళు స్కిప్ అయిపోతారు అనుకున్నారు. నో లీవింగ్, అడుగు. సో సురేష్ గారు చెప్పండి, సాంగ్ లాంచ్ అయిపోయింది, టీజర్ కూడా చూసేశారు, ఎలా అనిపిస్తుంది? 20 days బ్యాకే ఒక చిన్న టీజర్ చూసాం పార్కైత్లో. అసలు వరల్డ్ రికార్డ్గా అద్భుతంగా అనిపించింది. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఇంత గ్రాండ్ ఇయర్, ఇంత అద్భుతంగా, ఇంత మేకింగ్, గ్రాండ్ రిలీజ్ కూడా ఈ సినిమా ఈ మధ్యకాలంలో ఉండబోదు కూడా. అంత అద్భుతమైన సినిమా ఇది. సో నిఖిల్కి ఆల్ ది బెస్ట్. నిఖిల్ చాలా అద్భుతంగా చేసావు. అంటే నాకు కోటీశ్వరుడు అనే ఫీలింగ్ లేకుండా ఒక చిన్న స్థాయి నుంచి వచ్చే హీరో ఎలా కష్టపడతాడో ఆ డెడికేషన్ వరకు ఆ సినిమా మేకింగ్ ఆ ట్రైలర్లో కనబడింది. సో ఆల్ ది బెస్ట్. ఈ సినిమా టీం అందరికీ ఆల్ ది బెస్ట్. చెప్పిన డైరెక్టర్ గారు కూడా అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. అండ్ ఆల్ ది బెస్ట్ నిఖిల్. ఒక్కసారి అశోక్ సార్ దగ్గరికి వెళ్దాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? సో ఈ టీజర్ చూసినప్పుడు, ఈ సాంగ్స్ వింటున్నప్పుడు మీ ఫీలింగ్ అండి, ఈ ఆడియో చూస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? మైండ్ బాగ్లింగ్ అండి. బేసిక్గా తెలుగు ప్రజలు ఎక్కడ సినిమా బాగున్నా, ఏ హీరో అయినా సినిమా బాగుంటే ఆదరిస్తారు. ఇక్కడ ఆ భేదం లేదు. అదే తెలుగు సినిమాలు ఇంకో ప్లేస్కి వెళ్తేనో సక్సెస్ని అంత ఎక్కువగా ఆదరించరు. డెఫినెట్గా ఇక్కడ లాంచ్ చేయటం అనేది, ఇక్కడ ఒక బిగ్ స్టార్ లాంచ్ అవ్వబోతున్నాడు. ప్రతి బిట్ ఇంచి ఆ ఫైనాలిటీస్, క్వాలిటీ, ఎవ్రీథింగ్ ఎప్పుడు ఈ సినిమాని చూడాలనే ఒక ఉత్సాహం కలుగుతుంది. అదే ఈ సినిమాకి పెద్ద సక్సెస్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ బిగ్ సూపర్ సక్సెస్. హ్యాపీ టు నిఖిల్ అండ్ జాగ్వార్ టీమ్.